హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాంరా. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కథతో వచ్చేసాను. దాని పేరే చెప్పుడు మాటలు. ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దాం. అనగనగా చంపక దేశం అనే ఊళ్ళో రామన్న అనే ఒక గొప్ప ఆసామి ఉండేవాడు అనమాట. ఆ ఆసామికి లక్ష్మి అనే భార్య ఉండేది. ఈ రామన్న బాగా చదువుకున్నాడు, మంచి పొలాలు ఉండేవి. లక్ష్మి ఏమో మంచిగా చక్కగా సంగీతం నేర్చుకుంది. సో ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనమాట. ఈ రామన్నకి ఒక తమ్ముడు భీమన్న, ఒక చెల్లెలు గౌరీ అని ఉండేవారు. అయితే భీమన్నకి చదువు అవ్వలేదన్నమాట. ఊరికే ఆ పని ఈ పని ఇంట్లో చేసుకుంటూ ఇంట్లోనే ఉండేవాళ్ళు అనమాట. సరే, ఇక కథ ముందుకెళ్ళేలోపు పిల్లలు మీకు ఒక క్వశ్చన్. మనము 7 తరాలు అంటాం కదా, అంటే మన తండ్రి, తాత, ముత్తాత ఇంతవరకు మనకు తెలుసు కదా. ఈ 3 జనరేషన్స్ మనకు తెలుసు. ఆ తర్వాత పై 4 జనరేషన్స్ వాళ్ళని ఏమంటారో మీకు తెలుసా? తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్లో చెప్తాను. సరే, ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అయితే ఈ భీమన్న గౌరీ ఇంటి పని చేసుకుంటూ అట్లా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకేం పెద్ద పని పట్ట రాదనమాట. ఇలా ఉండగా ఓసారి రాజ్యంలో ఏమో శత్రువులు దండెత్తొచ్చి ఆ గ్రామాన్ని ఆక్యుపై చేసేస్తారు అనమాట. అయితే వీళ్ళందరూ ఉన్న పొలాలు ఇళ్ళు అన్నీ వదిలేసి పక్క ఊరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అలా వెళ్ళిపోతే సరే, అందరూ అలా జనాలంతా వెళ్ళిపోతారు. వీళ్ళేమో ఒక చోట పక్క ఊర్లో ఒక చోట ఉండి, రామన్న బాగా చదువుకున్నాడు కదా, గౌరికి ఏమో సంగీతం అది బాగా వచ్చు కదా. సో వీళ్ళు ఒక గురుకులంలాగా ఏర్పాటు చేసుకుంటారు అనమాట. ఆ గురుకులంలో రామన్న ఏమో చదువు చెప్తూ ఉంటాడు పిల్లలకి, ఈమె లక్ష్మి ఏమో సంగీత పాఠాలు చెప్తూ ఉంటుంది అనమాట. అలా జాగ్రత్తగా సంపాదించుకుంటూ ఈ భీమన్న ఏమో బయట పని చేసుకుంటూ ఉంటాడు. బయట పని అంటే సరుకులు సామాన్లు తేవడం. గౌరేమో ఇంటి పని చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఉండగా వీళ్ళేమో చాలా హ్యాపీగా అన్యోన్యంగా ఉంటారనమాట అందరు నలుగురు. వీళ్ళు రామన్న లక్ష్మి ఏమో భీమన్న గౌరిని కూడా చాలా బాగా చూసుకుంటారనమాట. అలా బాగుంటుండగా అయితే రామన్న అనుకుంటాడు, మనం మెల్లిగా సంపాదించుకుంటూ కొంచెం కొంచెం దాచుకుంటూ మన సొంత భూమి మళ్ళీ కొనుక్కోవాలి, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాడనమాట. అనుకుని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా డబ్బులు వెనకేసుకుని వచ్చిన డబ్బులతోటి అతను పనిచేస్తున్న భూమిని ఒకటి కొనేసుకుంటాడు అనమాట. కొనుక్కుంటాడు. తర్వాత ఏమో పక్క దగ్గరలోనే ఒక మంచి పెద్ద ఇల్లు చాలా చౌకగా వస్తుంటే అది చూసుకొద్దామని చెప్పి వెళ్తాడనమాట. అయితే అది కొందామని వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తారు, వద్దు వద్దు, ఆ ఇల్లు మాత్రం కొనకండి అంటారు అనమాట. ఎందుకు అంటే ఆ ఇంటి ఎదురకుండానే మంగమ్మ అని ఉంటుంది, ఆవిడ చాలా డేంజరు. ఇప్పటి వరకు ఎవరు, ఇది 2 ఏళ్ల నుంచి ఖాళీగా ఉంది ఇల్లు, ఎవరు కొనుక్కోవట్లేదు, కాబట్టి మీరు వెళ్ళకండి, కొనుక్కోకండి అని చెప్తారు. ఆవిడ నోరుకి భయపడి ఇంత మంచి చౌక బేరాన్ని వదులుకోవడం ఏంటి, ఇంత మంచి ఏరియాలో ఇంత మంచి ఇల్లుని, మన ఫ్యామిలీ మీద మనకి నమ్మకం ఉండాలి కానీ అనుకుని రామన్న అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆ ఇల్లు కొనేస్తాడనమాట. కొనేసి నలుగురు కలిసి ఆ ఇంటికి మూవ్ అయిపోయి చక్కగా రామన్న లక్ష్మి ఏమో ఆ పాఠాలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ గౌరి ఇంటి పని చేస్తూ ఉంటుంది, భీమన్న బయట సరుకులు తేవడం అలాంటివి చేసుకుంటూ హ్యాపీగా ఉంటారనమాట ఎప్పట్లాగే. అయితే ఎదురుకుండా ఉన్న మంగమ్మ వీళ్ళని చూసి, ఓహో వీళ్ళు ఇంత హ్యాపీగా ఉంటారా, వీళ్ళ పని చెప్పాలని చెప్పి ఫస్ట్ రామన్నని పిలుస్తుంది. రామన్నని పిలిచి, రామన్న నువ్వు ఒక్కడివి ఇంత కష్టపడి సంపాదిస్తుంటే నీ తమ్ముడు చెల్లెలు తిని కూర్చుంటున్నారు ఇంట్లో అంటే రామన్న కోపడతాడనమాట. మీరు ఇట్లాంటివన్నీ నాకు చెప్పకండి, వాళ్ళు ఎవరో కాదు, నా తమ్ముడు చెల్లెలకే మేము చేస్తున్నాము, సో ఇలాంటివి మాకు చెప్పకండి అని చెప్పి ఆమెని పట్టించుకోకుండా వచ్చేస్తాడనమాట. ఇవి మంగమ్మ అనుకుంటుంది, ఓహో ఈ రామన్న నా మాట వినట్లేదు, ఈసారి ఎప్పుడన్నా లక్ష్మిని పట్టుకోవాలి అని చెప్పి లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి దగ్గర కూడా ఇలాగే చెప్తుంది అనమాట. లక్ష్మి నీ మరిదీను నీ మరదలు కూర్చుని ఇంట్లో తిని కూర్చుంటున్నారు, నీ కష్టార్జితం మీద ఆధారపడుతున్నారు, నువ్వేమో కష్టపడి పగలనక రాత్రనక సంగీత పాఠాలు చెప్తున్నావు అని చెప్తే లక్ష్మి కూడా పట్టించుకోదనమాట. చూడండి పిన్ని గారు, వాళ్ళు ఎవరో కాదు, నాకు చెల్లెలు లాంటిది గౌరీ అంటే, భీమన్ అంటే వారి తమ్ముడుగా నాకు మరిది కాదు, నాకు కొడుకుతో సమానం, మీరు అలాంటివి నాకు చెప్పకండి అని చెప్పి పట్టించుకోదన్నమాట. లక్ష్మి కూడా వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఎప్పటిలాగే సంతోషంగా ఉంటారు. అయితే ఈ మంగమ్మకి కడుపు ఉబ్బరం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటి వీళ్ళెవరు నా మాటలు పట్టించుకోవట్లేదు, నన్ను సీరియస్గా తీసుకోవట్లేదు, ఇదేదో చూడాల్సిన విషయం అని చెప్పి కోపం వచ్చి ఆలోచించి ఒకసారి గౌరీని పిలుస్తుంది. గౌరీని పిలిచి, చూడు మీ వదిన అన్న హాయిగా తిని కూర్చుని ఇంట్లో ఊరికే కడుపులో చల్లగా తగలకుండా పిల్లలకి పాఠాలు చెప్పడమే కదా, నువ్వేమో కష్టపడి ఇంట్లోనూ బయట పనులు చేస్తున్నావు అని మెల్లిమెల్లిగా రోజు చెప్తుంది అనమాట. ఫస్ట్ గౌరీ పట్టించుకోదు, కానీ రోజు వినగా గౌరికి కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుంది అనమాట. అవును ఏంటి నిజమే, నన్ను అన్నయ్య వదిన ఇలా చిన్న చూపు చూస్తున్నారేంటి అన్న భావన తనకు కూడా స్టార్ట్ అవుతుంది.
అలాగే తను భీమన్నను కూడా పిలిచి, భీమన్న చూడు మీ అన్న వదిన ఇట్లా హాయిగా తిని కూర్చుని పాఠాలు చెప్పడమే కదా, మీరేమో కష్టపడి బయట పనులు చేస్తున్నారు అంటే భీమన్నకు కూడా మెల్లిగా వినగా స్టార్ట్ అవుతుంది అనమాట అతనికి కూడా. అవును నిజమే ఏంటిది అని. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ అన్నయ్యతో చెప్తాడు, భీమన్న వెళ్ళి రామన్నకి చెప్తాడు, అన్నయ్య నేను పాఠాలు చెప్తాను ఇక నుంచి, నువ్వు ఇంటి పని పొలం పనులు అని నువ్వు చేసుకో అని చెప్తాడనమాట. అయితే సరే అంటాడు రామన్న. అలాగే గౌరీ కూడా వదిన సంగీత పాఠాలు, నాకు కూడా సంగీతం వచ్చు కదా కొద్దిగా, నేను చెప్తాను, నువ్వేమో వెళ్ళి ఇంటి పని వంట పని నువ్వు చేసుకో అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పి వాళ్ళు సంతోషంగా ఒప్పుకుంటారు. పోన్లే వీళ్ళకి ఇప్పటికైనా తెలిసి వచ్చింది, వాళ్ళకి తెలియదు ఇట్లా మంగమ్మ మాటలు విని అంటున్నారని తెలియక, పోన్లే వీళ్ళకి ఇప్పటికైనా తెలిసి వచ్చిందని అలాగేనమ్మా సరే అలాగే చేసుకోండి అని చెప్తారనమాట. సరే భీమన్నకి చదువు సరిగ్గా రాదు కదా, వాడు కూర్చొని ఏం చెప్తాడు, వాడికి వచ్చి రాని పాఠాలు వాడు చెప్తూ ఉంటే పిల్లలకేమో అది నచ్చక, వాళ్ళేమో సరిగ్గా చదవక సగం పిల్లలు మానేస్తారనమాట ఇతను సరిగ్గా చెప్పట్లేదు అని. అలాగే గౌరీ కూడా అదేంటి పాఠాలు అంత లక్ష్మి అంత గొప్పగా చెప్పకపోయేటప్పటికీ చాలామంది మానేస్తూ ఉంటారు. ఈ రామన్న లక్ష్మి ఏమో వాళ్ళకి అలవాటైన పనే కదా, రామన్న చక్కగా పొలం పనులు రామన్న చేసుకుంటాడు, లక్ష్మి ఏమో ఇంటి పని వంట పని చక్కగా చేసుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు భీమన్న గౌరీ, ఇదేంటిది ఇలా జరిగింది ఏంటి అని. అయితే రామన్న లక్ష్మి మాట్లాడుకుంటూ వాళ్ళు అనుకుంటారనమాట ఒకసారి, ఏంటిది మన ఎప్పుడూ లేనిది వీళ్ళు కొత్తగా ఇలా చేస్తున్నారు, మేము చేయలేకపోతున్నాం అని కూడా ఒప్పుకోవట్లేదు, అయినా వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోయినా చేయలేకపోయినా కూడా ఒప్పుకోకుని మార్చుకోకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఇది వీళ్ళ సొంత బుద్ధి కాదు ఏదో ఉంది, కొంపతీసి మనకి చెప్పినట్టే మంగమ్మ వీళ్ళకి కూడా చెప్పిందేమో అనుకుని వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఐడియా తెచ్చుకొని వాళ్ళకి వినిపించేటట్టు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రామన్న అంటాడు, లక్ష్మి మన ఎదురింటి మంగమ్మ నన్ను పిలిచి ఇట్లా మీ తమ్ముడును మీ అదే చెల్లెలు ఇలా నీ గురించి నీ భార్య గురించి ఇలా తిని మా చేత ఇంటి పని అంతా చేయించి వాళ్ళు ఊరికే తిని కూర్చుంటున్నారు అని అనుకుంటున్నారు అని నాకు చెప్పింది. నేనేమో ఇంకా నయ్యో నువ్వు మా ముందు అంటే అన్నావు, మా తమ్ముడు చెల్లెల ముందు అంటే నిన్ను రోడ్డు మీదకి జుట్టు పట్టుకుని ఈడ్చి చీపురు కట్టతో తిరిగేసి కొట్టేవాళ్ళు, వాళ్ళు అసలు నమ్మరు ఇలాంటి చెప్పుడు మాటలు అని చెప్పాను అని అనుకుంటారు. అవునండి నాతో కూడా ప్రయత్నించింది, నేను కూడా ఇలాగే చెప్పాను అని లక్ష్మి కూడా అంటుంది అనమాట. అయితే చాటుగా ఉన్న భీమన్న గౌరీ ఇది విని సిగ్గుతో తల ఉంచుకుంటారు అనమాట. అయ్యయ్యో ఆమె చెప్పిన చెప్పుడు మాటలు అన్నయ్య వదిన నమ్మలేదు, మనం నమ్మి పాపం దేవుడు లాంటి అన్నయ్యని వదిని కష్టపెట్టాం మనసు అని చెప్పి గబగబా వీధిలోకి వెళ్ళి మంగమ్మని నిజంగానే తిట్టిపోస్తారనమాట. ఇంత పచ్చడి సంసారంలో నువ్వు ఇట్లాంటి నిప్పులు పెట్టావు, మా అన్నయ్య వదిన దేవుడు లాంటి వాళ్ళు అని చెప్పి తిట్టి వచ్చేస్తారనమాట. అది పిల్లలు. అయితే ఈ కథలో నీతి ఏంటంటే మనం చెప్పుడు మాటలు వినకూడదనమాట. చెప్పుడు మాటలు వింటే ఎంతటి మంచి ఫ్యామిలీ బాండింగ్ అయినా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఇవాంటి నీతి. సో మనం వీడియో స్టార్టింగ్లో నేను అడిగాను కదా 7 తరాల వాళ్ళని ఏమంటారు అని. మనకి తెలిసిన తండ్రి, తాత, ముత్తాత తండ్రిని పితామహ కానీ ఇనుతాత అని కానీ అంటారు. ఇనుతాతమ్మ. వాళ్ళ తండ్రిని ప్రపితామహ లేదా అనుతాత అంటారు. అనుతాత తండ్రిని వృద్ధ పితామహ లేదా కనుతాత. ఈ వృద్ధ పితామహ తండ్రిని అతి వృద్ధ పితామహ మనుతాత అంటారు. ఇదండి మన 7 తరాల వాళ్ళ రిలేషన్స్. సరే మళ్ళీ వచ్చే వారం మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.